రాబోయే భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలవలేరనే బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని భూపాలపల్లి యూత్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని, తమ ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తుందని దీనికి మీరు సిద్ధమేనా అంటూ సవాల్ విసిరారు. సెగ్గంపల్లిలో డబుల్ బెడ్రూమ్ కోసం డబ్బులు తీసుకున్నట్లు బీఆర్ఎస్ నాయకులు ఓ మహిళతో కావాల్సుకొని మాట్లాడిస్తున్నారని, దీనిలో వాస్తవం లేదన్నారు. నిన్న భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు సెగ్గంపల్లిలో ఎక్స్ ఎమ్మెల్యే గారు గండ్ర వెంకటరామరెడ్డి గారు బస్తీవాట కార్యక్రమం అనేది పెట్టిరు. అది బస్తీవాట కార్యక్రమం కాదు. ఎక్కడనైతే ఖాళీగా ఉన్న భూములు ఉంటాయో వాటిని కబ్జా చేసే బాట అనే అర్థం ఇవాళ మున్సిపాలిటీ ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. వాళ్ళ గవర్నమెంట్లో తప్పు జరిగినాయి కొన్ని, అంటే ప్రజల భూములని దోచుకున్నటువంటి దొంగలు ఈరోజు మేము నిజాయితీగా ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు కానీ ఇందిరమ్మలు కానీ నిజాయితీగా మా గవర్నమెంట్ వచ్చిన కానీ నిజాయితీగా పనిచేస్తుంటే నిన్న కొంతమంది మహిళలతోని భౌతు విజయ్ మమ్మల్ని 2 లక్షలు అడిగిండు. 2 లక్షలు అడిగితే మేము 2 లక్షలు ఇవ్వకపోయినామోలే, వేరే వాళ్ళకి అమ్ముకున్నారని చెప్పేసి వాళ్ళ యొక్క కార్యకర్తలు ఇంతకుముందు మున్సిపాలిటీకి 5 సంవత్సరాలు చైర్మన్ చేసిన వెంకటరాని వాళ్ళ భర్త సిద్ధు గారు ఏం చేశారంటే ఇప్పుడున్న పరిస్థితులలో వార్డుకు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఏం చేయలేకపోయినాము, రోడ్డు వైండింగ్ లో పోయినటువంటి ఇండ్లకు కూడా ఇండ్లు ఇవ్వలేకపోయినాము, కనీసం ఇప్పుడు మనం పోతే ఏ ముఖం పెట్టుకొని ఊళ్ళో పోతాం అనే ఉద్దేశంతో ఇండ్లు రాని వాళ్ళని, రోడ్డు వైండింగ్ లో పోయిన వాళ్ళని, ఇండ్లు కోల్పోయినటువంటి మహిళలను తీసుకొని వచ్చి సెల్లులో వీడియోలు తీసుకుంటా చెప్పిస్తా ఉన్నాడు. 2 లక్షలు తీసుకొని డబుల్ బెడ్రూమ్లు అమ్ముకున్నారని చెప్పేసి. మీలాగా మేము కోట్లు దండుకోలేదు, మాకు అధికారం వచ్చింది నిజాయితీగా పనిచేయాలని ఒక ఉద్దేశంతో పేద ప్రజలకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి అధికారులు సెలక్షన్ చేసి వీళ్ళైతే లబ్ధిదారులు వీళ్ళకైతే ఇవ్వాల్సి ఉంటది అని అధికారులు సెలక్షన్ చేసినటువంటి అధికారులు లిస్టు ప్రకారంగానే మేము ఇండ్లు పంచడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో అవకతవకలు ఏం జరగలేదు. ఎందుకంటే ప్రజల దగ్గర నికార్సుగా నిజాయితీగా పనిచేస్తేనే మనం రేపు ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తామనే ఉద్దేశం కొద్దీ ఎవరి దగ్గర మేము డబ్బులు ఆశించలేదు. ఇలా వాళ్ళు చెప్పించినటువంటి ఒక అమ్మ 2 లక్షలు తీసుకొని భౌతు విజయ్ మాకు డబుల్ బెడ్రూమ్ పెట్టిస్తానని చెప్పి అడిగిండు, మేము ఇవ్వకపోయిన వల్ల మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని చెప్పింది. సిద్ధుకు మరియు రామరెడ్డి గారికి మేము సవాల్ విసురుతున్నాం. మీ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని చెప్పి మేము నిరూపణ తీసుకొని వస్తాం. మా ప్రభుత్వంలో అవినీతి జరగలేదని కూడా మేము నిరూపిస్తాం. అదే మా సెగ్గంపల్లి రామాలయం టెంపుల్లో తడి బట్టలతో స్నానం చేసి గుడిలోకి వచ్చి బొట్టు తీద్దాం, గుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేద్దాం, ఎవరు డబ్బులు తీసుకున్నారు ప్రజల దగ్గర నుండి సవాల్ విసురుతూ ఉన్నాం. ఈ రోజు మహిళని రెచ్చగొట్టి అక్కడ మేము గెలవాలని పరిస్థితిలో ఉన్నాం. బీఆర్ఎస్ వాళ్ళం పోటీ చేస్తేనే ఒక ఉద్దేశంతో ప్రజలను రెచ్చగొడితే ఎవరు ఊకుండే పరిస్థితుల్లో లేరని మేము హెచ్చరిస్తూ ఉన్నాము.